హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా సిస్టర్ బర్త్డే సందర్భంగా నేను వచ్చి కొన్ని స్పెషల్ స్వీట్స్ తయారు చేశాను. మీరు కూడా ఇవి ట్రై చేయండి. ఓకే. హాయ్ లక్ష్మి, హ్యాపీ బర్త్డే. నీకోసం స్పెషల్స్ తయారు చేశాను, చూపిస్తున్నాను. ఓకే. ఈ యొక్క పీస్ మిఠాయి లాగా ఉంది కదండి, దీన్ని పెన్ని అంటారు. ఇది నార్త్ ఇండియాలోనే ఎక్కువ దొరుకుతుంది. గీతో తయారు చేస్తారనమాట. ఇది నార్మల్గా ఇలాగ ఇచ్చేస్తారు. దీనికి మనం ఏం చేయాలంటే ఇవి డ్రై ఫ్రూట్స్ అవన్నీ మొత్తం అంతా వేసి మొత్తం మిక్స్ చేసి, దీంట్లో సాల్ట్ ఉండదు. దీన్ని మనకు కప్లోని కొంచెం మనకి ఎంత టేస్ట్ తగ్గ కావాలో నేను ఇక్కడ ఒక స్పూన్ తీసుకుంటున్నాను. ఈ స్పూన్తో ఒక స్పూన్ లేకపోతే 2 స్పూన్స్ అయినా తీసుకోవచ్చు. మన టేస్ట్ ప్రకారంగా తీసుకోవాలి. దీంట్లోని వచ్చి బాయిల్ అయిన మిల్క్ని వేసి మిక్స్ చేసుకొని ఇది ఉంది కదా, మనం ఈ డ్రై ఫ్రూట్స్ తర్వాత ఈ యొక్క సేమియా లాగా ఉంది కదా ఇది మిక్స్ చేసి మనకి ఎంత కావాలన్నది ఆ మిల్క్లో వేసుకొని కలుపుకొని తీసుకుని తింటుంటాం. అది చాలా టేస్టీగా ఉంటుంది. గీతోనే మొత్తం ఇదంతా గీతోనే ఫ్రై చేశారు అంతా. ఇది ఓన్లీ నార్త్ ఇండియాలోనే దొరుకుతుంది. ఇది మా చెల్లి కోసం నేను స్పెషల్గా తయారు చేస్తున్నాను. కప్లో మిల్క్ వేస్తున్నాను. మిల్క్ వేసిన తర్వాత మనం ఈ షుగర్ని ఇలా కలుపుతూ ఉండాలి. ఇది షుగర్ వేసి ఉండదు, చప్పగా ఉంటుంది కాబట్టి దీంట్లోని మనం పాల్లో షుగర్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. షుగర్ అంతా కలిసిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం తీసుకుంటున్నాను. ఈ కప్లోకి ఫుల్ గీతోనే ఉంటుంది మొత్తం అంతా. ఇది ఇలా వేసుకొని ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అంతా ఇది ఇచ్చారు కదా, కొంచెం ఇలా వేసుకొని అది మిక్స్ చేసుకొని తీసుకోవటమే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు అందరూ కూడా ట్రై చేయండి. ఇది చాలా నా చిన్నప్పటి నుంచి నేను ఇది తీసుకుంటూనే ఉన్నాను. ఇది ఏమంటే మాకు నార్త్ ఇండియన్ అంటే మా మేడ మీద చెప్పులు వాళ్ళు కలకత్తా వాళ్ళు ఉండేవారు. వాళ్ళు కూడా తెచ్చిస్తుంటారు. మా అన్నయ్య జమన్పూడు అదే నార్త్ సైడ్ వెళ్తూ ఉండేవాడు. మా అన్నయ్య చాలా పెద్ద పెద్ద ప్యాకెట్స్ తీసుకొస్తూ ఉండేవాడు. అవి మేము తింటూ చిన్నప్పటి నాకు బాగా తెలిసేది. మా ఇంట్లో ఎక్కువగా ఉండేది. ఇవి ఎక్కువ తీసుకుంటుండేవాళ్ళం మేము. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఎక్కడైనా పెడితే అక్కడ గుజరాతీ షాప్స్ అన్నీ ఉంటున్నాయి కదా, నార్త్ ఇండియా షాప్స్. వాళ్ళకి చెప్పినా తెప్పించుకొని తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అండి. థ్యాంక్ యూ. అన్నీ నీ ఫేవరెట్స్.